చాలా పెయిన్ ఉంది. బ్రేకప్ తర్వాత మనం ఫేస్ చేసే ఎమోషన్స్ చాలా మందికి అర్థం కావు. కానీ ఇప్పుడు నువ్వు ఎలోన్ కాదు. ఈ 2 to 3 minutes జస్ట్ లిసన్, నీకోసమే చెప్తున్నా. వై దే మూవ్ ఆన్ ఫాస్ట్. నువ్వు అనుకునేలాగా వాళ్ళు ఫాస్ట్గా మూవ్ అయ్యారని కాదు. కొన్నిసార్లు వాళ్ళు పెయిన్ని కవర్ చేయడానికి మాత్రమే అవుట్వర్డ్గా హ్యాపీగా ఉంటారు. రియల్గా వాళ్ళు కూడా సైలెంట్గా సఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సమ్ పీపుల్ రన్ అవే ఫ్రమ్ ఎమోషన్స్. ఫేస్ చేయడం కంటే ఈజీ అనిపిస్తుంది. బట్ నువ్వు హానెస్ట్లీ లవ్ చేసావు కాబట్టి హర్ట్ ఇంకా డీప్గా ఉంటుంది. వాళ్ళెందుకు ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోయారు, నువ్వెందుకు అవ్వలేకపోతున్నావు? సో వాళ్ళు ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి కూడా చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. నిజమేంటంటే వాళ్ళు ఫాస్ట్గా మూవ్ అయ్యారు అనిపిస్తుందంటే వాళ్ళు ఆల్రెడీ రిలేషన్షిప్లో అయిపోయి ఉండొచ్చు. బ్రేకప్ అంటే ఒక ఫైనల్ డోర్ క్లోజ్ చేయడం. కానీ నేను చెప్పాను, డోర్ క్లోజ్ అయ్యే ముందు వాళ్ళు కొంతకాలం నుంచి అందరికీ తెలియకపోయినా డిస్టెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో బ్రేకప్ డేలో నువ్వు పెయిన్ని ఫస్ట్ టైం ఫీల్ చేస్తున్నావు, కానీ వాళ్ళు మంత్స్ ముందు స్టార్ట్ చేశారు. అందుకే వాళ్ళు కామ్గా కనిపిస్తారు. బట్ కామ్ అంటే పెయిన్ లేదు కాదు. ఆ పెయిన్ని సప్రెస్ చేసి హోల్డ్ చేస్తారు. నువ్వెందుకు ఇంకా పెయిన్లో ఉన్నావు? నువ్వు అన్కాంప్రమైజింగ్ లవ్ ఇచ్చావు, డీప్గా లవ్ చేసావు, ఇన్వెస్ట్ చేసావు, ఫ్యూచర్ కూడా ప్లాన్ చేసావు. అందుకే బ్రేకప్ ఇంపాక్ట్ నీకు హెవీగా ఉంది. నువ్వు రియల్ ఎమోషన్స్ ఫేస్ చేస్తున్నావు. నువ్వు కాపింగ్ చేస్తున్నావు. ఇది వీక్నెస్ కాదు, ఇది రియల్ లవ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు నిన్ను మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి. నువ్వు ఇండివిజువల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్ అని మర్చిపోకూడదు. ఎవ్రీ పెయిన్ నిన్ను బ్రేక్ చేసి ఈరోజు స్ట్రెంగ్తన్ చేస్తుంది. నువ్వు హార్ట్ బ్రేక్ నుంచి రైజ్ అయ్యే పర్సన్ అవుతావు. నువ్వు కలిసిన ప్రతి బ్యాడ్ డేకి ఒక గుడ్ డే ఆల్రెడీ యాడ్ అవుతుంది. జస్ట్ వెయిట్, స్లోగా హీల్ అవుతావు. టైంతో ఎమోషన్స్ కామ్ అవుతావు. డే బై డే నువ్వు లైఫ్ని మళ్ళీ ఫీల్ చేస్తావు. ఇఫ్ యూ లిసనింగ్ టిల్ ది ఎండ్, ఒక ట్రూత్ చెప్పాలి. నువ్వు డిజర్వ్ చేసేది ఒక హానెస్ట్, లాయల్, కన్సిస్టెంట్ లవ్. రీప్లేస్ ది కాదు. ఒక రోజున బ్యాక్ లుక్ చేసి వై వాస్ ఐ క్రయింగ్ ఫర్ దిస్ పర్సన్ అని అనుకుంటావు. అప్పటి వరకు స్టెప్ బై స్టెప్ హీల్ అవ్వు. స్టే స్ట్రాంగ్, యువర్ హార్ట్ విల్ షైన్ అగైన్. ఏ బ్రేకప్ కూడా మన లైఫ్కి ఎండ్ కాదు. ప్రతి బ్రేకప్ నుంచి మనకు ఒక లెసన్ దొరుకుతుంది. సో దాన్ని నువ్వెలా తెలుసుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రేకప్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి, కానీ మన లైఫే అక్కడే ఎండ్ అయిపోకూడదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like, share and comment. Subscribe for more videos.